రెండవదిగా ప్రాబ్లమ్స్ ఆర్ రిమైండర్స్. సమస్యలు మనకు జ్ఞాపకానికి తెచ్చేవి. ఇప్పటి వరకు మీరు విన్నట్టుగా యేసుక్రీస్తును మనం నమ్ముకున్న తరువాత, ఆయనందు విశ్వాసం ఉంచి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన తరువాత మన సమస్యలన్నీ తీరిపోతాయి. మన ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల పొందుతాం. మనం శరీరంలో మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాం. కుటుంబంలో సమాధాన సంతోషాలు ఉంటాయి. మన రాబడి అభివృద్ధి చెందుతుంది. మన బిడ్డలు దీవించబడతారు. మనం అన్ని రీతులుగా ఈ లోకంలో వర్ధిల్లి ఏ లోటు లేని పరిస్థితుల్లోనికి వెళతాం. అప్పుడే వస్తుంది అపాయం. అన్నీ కలిగినప్పుడు, ఏ సమస్య మనకు లేనప్పుడు మనం సాధారణంగా దేవునిని మర్చిపోవటం జరుగుతుంది. దేవునిని ఎప్పుడైతే మనం మర్చిపోతామో, ఎవని వలన ఈ ఆశీర్వాదాలన్నీ మనం పొందుచున్నామో ఆయనను మనం ఎప్పుడైతే గుర్తు చేసుకోమో, ఎప్పుడైతే మనం ఆయన చేసిన మేలును మరచి ఇది నా సామర్థ్యము, నా బలము, నా శక్తి అనుకుంటామో, అప్పుడు తిరిగి మనకు సమస్యలు ప్రారంభమవుతాయి. అట్టి సమయాల్లో మనం దేవునిని జ్ఞాపకం చేసుకోవాలని, ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు సమస్యలను అనుమతిస్తాడు. దట్స్ వై ప్రాబ్లమ్స్ ఆర్ రిమైండర్స్. అందువల్లనే సమస్యలు మనకు జ్ఞాపకానికి తెచ్చేవి. భక్తుడైన దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవుడు చేసిన ఉపకారాలను మనం మర్చిపోయినప్పుడు మనకు మరలా సమస్యలు కలుగుతాయి. సమస్యలు మనకు వచ్చినప్పుడు మనం దేవునిని జ్ఞాపకం చేసుకొని మన తప్పు కొరకు పశ్చాత్తాపడితే వాటిలో నుండి మనం విడుదల పొందుతాం. యాసావు యాకోబులు ఇస్సాకు కుమారులు. చిన్నవాడైన యాకోబు జ్యేష్ఠత్వపు హక్కు కోసం పోరాడుతూ తన తండ్రి దగ్గర మోసం చేసి ఆ హక్కును సంపాదించుకున్నాడు. ఆ ఆశీర్వాదాలు తనకేదో కలుగజేస్తాయి అనుకున్నాడే గాని అది ఒక పెద్ద సమస్యగా అతనికి ఏర్పడింది. ఇల్లు విడిచి పారిపోవలసి వచ్చింది. ఆ పారిపోతూ దారిలో అతడు ఒక రాతిని తన తల కింద పెట్టుకొని నిద్రించినప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. దేవుడు అతన్ని స్పందించాడు. దేవుని దగ్గర అప్పుడు యాకోబు ఇలాగ మొక్కుకున్నాడు, నేను వెళ్లే మార్గం అంతట్లో నీవు నాకు తోడుగా ఉండి ప్రతి కీడు నుండి నన్ను తప్పించి తినుటకు ఆహారము, ధరించుకున్నటకు వస్త్రాలు నీవు నాకు అనుగ్రహించిన యెడల నీవు నా దేవుడిగా ఉంటావు. నా దశమ భాగాలు నీకు చెల్లిస్తాను. ఇక్కడ నీకు నేను దేవాలయాన్ని కడతాను. ఈ స్థలాన్ని బేతేల్ అనే ఈ స్థలాల్లో ప్రార్థనా మందిరాన్ని కడతాను అని ఒక మొక్కుబడి చేసుకున్నాడు. అలాగే యాకోబు దీవించబడ్డాడు. తన మామ ఇంట చేరాడు. కుటుంబీకుడయ్యాడు. చాలామంది బిడ్డలను, ఆస్తులను సంపాదించుకున్నాడు. కానీ అదొక సమస్యగానే అతనికి మిగిలిపోయింది తన మామతో. ఇక్కడ తల్లిదండ్రులతో సమస్య, అక్కడ మామతో సమస్య. అక్కడ నుండి పారిపోయి వస్తూ ఉన్న సమయంలో ఎదురుగుండా తనను మోసగించినందుకు అన్న యుద్ధానికి వస్తూ ఉన్నాడు. వెనక తనను మోసగించి పారిపోతున్న మామ అతన్ని తరమటం ప్రారంభించాడు. ఎటు తోచని స్థితిలో తన సమస్యను అన్న చేతిలో నుండి మామ చేతిలో నుండి తప్పించుకోగలిగిన శక్తి నాకు లేదు ప్రభువా అని తన చుట్టూ ఆవరించిన సమస్యలలో అతడు ఆకాశం వైపు తన కన్నులెత్తి, నీవు నన్ను ఆశీర్వదిస్తే గాని నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రార్థించాడు. అద్భుతంగా దేవుడు తన విరోధులను, తన శత్రువులను మిత్రులుగా చేశాడు. యాకోబు జోలికి పోవద్దు అని యాకోబు మామతో దేవుడు హెచ్చరించాడు. అన్నయ్యైన యాసావు మనసును మార్చి అతడు కౌగిలించుకొని ముద్దు పెట్టేటట్టు చేశాడు. ఎంత అద్భుతంగా యాకోబు సమస్యలకు పరిష్కారం పొందాడు. ఇప్పుడు తను చేయవలసింది ఒకటి ఉంది. ఏంటది? అతడు బేతేలుకు తిరిగి వెళ్ళి అక్కడ దేవుని మందిరాన్ని కట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం, అతడు సుక్కోతు అనే స్థలానికి వెళ్ళి చక్కగా ఇల్లు కట్టుకొని పశువులకు పాకలేసుకొని హాయిగా జీవించడం ప్రారంభించాడు. తన సమస్యలన్నీ తీరిపోయాయి గనుక దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుడికి చేసిన మొక్కుబడి విషయం మర్చిపోయాడు. ఇది నాన్న మనం అనేక సార్లు ఆపదల్లో మొక్కుకుంటూ ఉంటాం. ఆపదలు తీరినప్పుడు వాటి విషయమై మర్చిపోతూ ఉంటాం. నీవు మొక్కుకొని చెల్లించకుండా కంటే
మొక్కుబడి చేసుకొనుకుంటే మేలు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో దేవునికి నీవేదైనా మొక్కుబడి చేసుకుంటే దానిని నెరవేర్చే విషయంలో మర్చిపోవద్దు. సమస్యలు నీకు అందుకే కలుగుతున్నవేమో, నీవు మర్చిపోయిన విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి. యాకోబు ఆ సుక్కోతులో ఎంత భయంకరమైన శోధన ఎదుర్కోవలసి వచ్చింది. ఒక్కగానొక కుమార్తె అపహాసాల పాలైంది. తన కుమారులు నరహంతకులుగా అయిపోయారు. దేవుని కాపుదలను పోగొట్టుకున్నాడు. ఆ దుఃఖములో, ఆ బాధలో మరలా దేవుని వైపు తిరిగినప్పుడు ప్రభు చెప్పాడు, గో టు బేతేల్, నీవు తిరిగి బేతేలుకు వెళ్ళుము అని ప్రభు చెప్పాడు. తన తప్పును జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తాపడ్డ యాకోబు బేతేలుకు వెళ్ళాడు. అక్కడ దేవుని కొరకు జీవించగలిగాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఒప్పందం చేసుకుని, దేవునికి మొక్కుబడి చేసుకుని మర్చిపోయిన విషయాలుంటే వాటిని జ్ఞాపకం చేయడానికి దేవుడు సమస్యలను అనుమతిస్తాడు. దేవుని యొద్ద నుంచి అన్నీ నీవు సంపాదించుకున్న తర్వాత ఆయన్ని మర్చిపోతే దేవుడు సమస్యల ద్వారా నీవు మర్చిపోయిన విషయాలను జ్ఞాపకం చేసుకుని నీవు ఏ స్థితిలో నుంచి పడిపోతావో గుర్తు చేసుకొని ఆ మొదటి స్థితిలో జీవించినట్లుగా దేవుడు సమస్యలను అనుమతిస్తాడు. సమస్య మనం ఎదుర్కొంటున్నప్పుడు దానిని చూసి భయపడి బిత్తరపోయేవారిగా మనం ఉండక, ఆ సమస్యలో నుంచి దేవుడు నేర్పించే విషయాలను మనం నేర్చుకోగలిగితే, ఇఫ్ యు సీ త్రూ ద ప్రాబ్లం యూ కెన్ క్లైంబ్ ఇట్ అప్. ఆ సమస్యలో నుంచి నీవు చూడగలిగితే దాని వెనక ఉన్న గొప్పతనాన్ని, సత్యాన్ని గుర్తించగలుగుతావు. ఈ ఉదయకాల సమయంలో నీ సమస్య ఏదైనప్పటికీ ప్రభు పాదాల దగ్గరకు తెచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థించు. ప్రభు నీకు విడుదలను, జయాన్ని అనుగ్రహిస్తాడు. ఉచితమైతే మిగిలిన విషయాలు వచ్చే వారాల్లో చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి సహోదర సహోదరుణ్ణి నీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఎట్టి సమస్యతో సతమతమవుతూ, ఎట్టి చిక్కులో చిక్కుకొని వేదన చెందుతూ, ఎట్టి బాధతో వేదనతో ఉన్నారో అట్టి వారిని నీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. సమస్యలను పరిష్కరించటానికి సిలువలో నీవు చేసిన యాగము కొరకై వందనములు నాయన. మా ప్రతి సమస్యను ఈ ఉదయకాల సమయంలో నీ సిలువ చెంతకు తెచ్చి చెప్పుకుంటున్నాం, ఒప్పుకుంటున్నాం. నీ గాయపడిన హస్తమును చాపి వ్యాధిలో ఉన్న వారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలలో ఉన్న వారిని రక్షించుము తండ్రి. విడిపోయిన కుటుంబాలను జత చేయము నాయన. తీరని వ్యాధితో, బాధతో, అప్పులలో, అనవసరమైన చిక్కులలో ఉన్న ప్రతి ఒక్కరిని ఈ ఉదయకాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము. నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించి నా ప్రభువు నాకు సహాయం చేసి ఉన్నాడు అని నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నీ సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.